మహావిజ్ఞానాన్ని నాయన మేము బోధిస్తుండగా మాకు తోడుగా ఉండి నడిపించండి. వెనగల చెవులను గ్రహింపగల హృదయాన్ని మీ పిల్లలకు దయచేయచ్చు. చెబుతున్న నాకు సమయ ఈ మానవ జీవితానికి ఏదో భక్తిగా వెళ్ళిపోతే మరణించిన తర్వాత దేవుడు ఖచ్చితంగా పరలోకం ఇచ్చేస్తాడనే నమ్మకంతో నేడు క్రైస్తవ విశ్వాసులు ఉండటం మనకి బాగా తెలుసు. ఏమండి, బోధనా విధానములో సంఘపరమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి మరి విధానాల్లో తేడా కనపడిన అందరూ క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళమే, అందరూ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళమే. దేవుణ్ణి నమ్ముకున్న మనము ఐక్యతతోటి ప్రేమతోటి మనం ముందుకు వెళుతున్నామా, లేకుంటే ఏదో ఒక రాగద్వేషాలతోటి మీ సంఘం మీది మా సంఘం మాది అన్నట్టుగా, మీ విశ్వాసం మీది మా విశ్వాసం మాది అన్నట్టుగా నేడున్న క్రైస్తవ సమాజంలో ఒకలాంటి విభేదపూరితమైనటువంటి ఆలోచనలతోటి మనుషులు ఉన్నట్టుగా మనకు కనపడుతున్నాం. ఏమండి, ఈ పోతవరం గ్రామంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి కదండి, ఉన్నాయా? చాలా సంఘాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైనాను మనం ముందుకు ఎవరైనా తారసపడినప్పుడు లేక కనపడినప్పుడు వందనాలండి అని చెప్పుకునే ఆలోచనలు ఉంటాయండి ఎవరికన్నా? ఏమండి, వందనాలండి అని ప్రేమతో పలకరించుకుని ముందుకు వెళ్ళే దాఖలాలు చాలా తక్కువ ప్రేమైన వాళ్ళారా. ఏమండి, ఏదో మీ సంఘం మీదన్నట్టుగా ఏదో అలా చూసుకుని ఏదో కోపంగా ఉండి అలా వీళ్ళ కోపం వాళ్ళ కోపం చూసుకుని వెళ్ళిపోతున్నట్టుంటారు. కానీ చాలా ఊళ్ళలో ఎలా ఉంటుందంటేనండి, ఒక విరోధ భావం సృష్టించబడిపోయింది. ఏమండి, అది ఎందుకు జరిగింది, ఐక్యత ఎందుకు కోల్పోయాము అని ఎవ్వరూ ఆలోచనలో పడలేదు. రోజు అద్భుతమైన పాఠంగా ఈరోజు మరి సోదరుల ద్వారా మనం విందాం, నేర్చుకుందాం. ఏమండి, లేఖనాలలో ఒక 2 సందర్భాలను నేను చూపించి నేను బ్రదర్ గారికి ఇచ్చేస్తాను. ప్రేమను వల్లారా, యేసుక్రీస్తు వారు ఏమండి ఆయన ప్రార్థనలోనూ 17వ అధ్యాయం యోహాను సువార్త మరి కుమార్తె ఇందాక చదివింది సౌమ్య. ఏమండి, 22వ వచనం నుండి చదవండి ఒకసారి. 21వ వచనం ఏమండి, 21వ వచనం నుండి చదవండి. తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉండులాగున వారును మనయందు ఏకమై ఉండవాలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు. కానీ అమ్మా ఏమన్నారు? వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవాలనని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. చూస్తారండి, వాక్యం ఒక్కటే, బైబిల్ ఒక్కటే. వాక్యం అంటే ఏంటమ్మా? క్రీస్తే కదండి. అంటే వాక్యము ఒక్కటే. ఆ వాక్యములో అందరూ ఏకమై ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి అంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఏమండి, మొదటి శతాబ్దంలోనే క్రైస్తవ్యం అంతా ముక్క చెక్కలైపోయింది. ప్రియమైన దేవుని పిల్లారా, తెలుసండి, వ్యక్తుల పేరు మీద వెళ్ళిపోయింది. క్రీస్తు పక్కకు వెళ్ళిపోయాడు. ఏమండి, బైబిల్లోనండి మీరు ఎక్కడ చూసినా కొత్త నిబంధనలోనూ క్రీస్తు సంఘములు అని రాయబడి ఉంటాయండి. వినారా? క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్తున్నవి. క్రీస్తు సంఘం అనే పదం ఉంటుంది. క్రీస్తు సంఘం అంటే ఏంటి అర్థం తెలుసమ్మా? అమ్మా, చాలామంది మెడికల్ షాపులు కానీ ఇంకేం పెట్టుకుంటూ ఉంటారండి. కొట్లు పెట్టుకుంటారా? సౌమ్య మెడికల్ షాప్ అని ఉందనుకోండి,
మెడికల్ షాపు ఆ ఓనర్ ఎవరు అమ్మా? సౌమ్య. సౌమ్య మెడికల్ షాప్ అని ఉందనుకోండి, అప్పుడు ఎందుకు ఆ మెడికల్ షాప్ ఓనర్ ఎవరు? సౌమ్య అండి. ఏమండి? క్రీస్తు సంఘము అనగానే ఆ సంఘానికి ఓనర్ ఎవరండి అమ్మా? క్రీస్తు వారండి, యేసుక్రీస్తు వారండి సంఘం. యేసుక్రీస్తు వారిదండి సంఘం. ఇంకా బాగా చెప్పాలంటే సంఘం ఎవరిదమ్మా? యేసుక్రీస్తు వారిది. యేసు ఉన్నాడండి సంఘాల్లో? చెప్పండి. క్రీస్తు ఉన్నాడండి సంఘాల్లో? ఆయన ప్రేమ ఉందండి సంఘాల్లో? ప్రేమైన వాళ్ళారా, ఆలోచించండి. ఏమండి? బైబిల్ చరిత్రలోనండి ఒక ఆసక్తికరమైన ఆలోచనతోటి మిమ్మల్ని తీసుకెళ్దామని ఆలోచిస్తున్నామండి. ఏమండి? ఒక లేవీయుడు అండి. లేవీయుడు అంటే ఎవరండి? ఒకనాడు ఏమండి దేవునికి యాజకత్వం చేసే గొప్ప స్థానంలో ఉన్నవాడు, సేవకుడు. లేవీయుడు అంటే గొప్ప స్థానం. ఏమండి? ఆయనకండి భార్య ఉంటుందండి, ఉపపత్ని ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయంలో ఉంటుందండి మాట. 19, 20, 21 వచనాలు చదువుకుంటే, ఇంటికి వెళ్ళి చదువుకుంటానండి. ఏమండి? ఒక అద్భుతమైన విషయం అక్కడ దేవుడు రాయించాడండి, మన అందరి కోసమేనండి. కానండి అది చాలా బాధగా ఎందుకు రాయించాడండి? అది అంటే మనకు అవసరమనే రాయించాడండి. మనకు అవసరమనే రాయించాడు సుమా. ఏమండి? దాన్ని స్కిప్ చేయకూడదు. ఇది మనకు కాదులే అనుకోకూడదు. అక్కడ ఏముంటుంది తెలుసా అండి? అక్కడ ఏముంటుంది తెలుసా? ఒక లేవీయుడండి. ఏమండి? ఇశ్రాయేలీలకు రాజు లేని కాలమున రాయబడి ఉంటుందండి అక్కడ. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం వచ్చిన ఇశ్రాయేలీలకు రాజు లేని దినమున. ఏమండి? ఒక ప్రాంతానికి, ఒక ఏరియాకి, లేకుంటే ఒక దేశానికే రాజు లేడనుకోండి, అంటే నడిపించే నాయకుడు లేడనుకోండి. ఇప్పుడు సంఘం అనుకుందాం పోనీ. ఏమండి? సంఘానికైనా నడిపించే నాయకుడు ఉండాలి కదండి. అంటే అధ్యక్షులు ఉండాలి. ఏమంటే చాలా సంఘాలు ఉంటాయండి బయట, కులాల వారీగా, మతాల వారీగా, వారు చేస్తున్న వృత్తుల వారీగా సంఘాలు ఉంటాయి. ఆ సంఘాలకు అధ్యక్షులు ఉంటారండి, నాయకులు ఉంటారా? ఎన్నుకుంటారు కదా. అలాగా నాయకులు ఉన్నప్పుడు అండి చాలా బాగుంటుందండి అక్కడ. ఆ సంఘం చాలా బాగుంటుంది, ఆ యూనియన్ చాలా గట్టిగా ఉంటుంది, పటిష్టంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా అండి? ఇశ్రాయేలీలకే రాజు లేడండి. ఇశ్రాయేలీలు నడిపించటానికి రాజు లేని కాలములో జరుగుతున్న ఒక యథార్థ సంఘటనను దేవుడు బైబిల్లో రాయించాడు. ప్రేమను వాళ్ళు ఏమన్నా రాజు లేకపోతే ఎలా ఉంటుందండి పాలన అమ్మా? ఇంటికి తండ్రి లేకపోతే ఎలా ఉంటుందండి? తల్లి లేకపోతే ఎలా ఉంటుంది? అబ్బో, ఎవరి దారి వాళ్ళదే. ఏమండి? ఇశ్రాయేలీలకు రాజు లేని కాలం ఏం జరిగిందో తెలుసా అండి? మీరు చదువుకుంటూ వెళ్తానండి, ఒక లేవీయుడికండి ఉపపత్ని ఉందండి. అంటే ఉపపత్ని అంటే పత్ని ఏంటమ్మా? భార్య. భార్య అండి తప్పు చేద్దండి, చిన్న చిన్న తప్పు చేస్తుంది. ఏమండి? ఆ తప్పు చేసినప్పుడు పుట్టింటికి వెళ్ళిపోద్దండి. 4 నెలలు అయిపోద్ది దగ్గరగా పుట్టింటికి వెళ్ళిపోయి. మనోడు ఏమనుకుంటాడంటే, అయ్యో పోనీలే ఏదో పొరపాటు చేసింది, తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో తప్పు ఒప్పుకొని బలి అర్పించి మరలా నా భార్యని ఏలుకుంటానని చెప్పి, ఏమండి తన మాంగారింటికి వెళ్ళిపోతాడండి భార్యని తెచ్చుకోవడానికి. వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? వెళ్ళిపోతాడండి, మాంగారింటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే మాంగారు చూసి ఆనందపడిపోతాడండి. అయ్యో బాబోయ్, నా అల్లుడు వచ్చేసాడు, నా అల్లుడు వస్తున్నాడు, నా కుమార్తెని ఏలుకొనిటకు వస్తున్నాడు అని ఎంత సంతోషపడిపోతాడండి. ప్రేమైన వాళ్ళారా, సకల మర్యాదలు చేసేస్తాడండి. అది కాదు మామయ్య గారు, నేను తీసుకుని వెళ్ళిపోతాను మీ అమ్మాయిని, నాకు సెలవు ఇప్పించండి చాలు అని 7 రోజులు 8 రోజులు అలాగే అండి రోజులు గడిపించేస్తాడండి. ఈ రోజు ఉండండి అని. ఏమండి? ఒక రోజు వస్తుందండి, వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోవాలి. ఏమండి? పొరపాటు చేసిన భార్యను వెంట పెట్టుకునండి బయలుదేరిపోండి. ఒక చోటకు వచ్చేటప్పుడు కండి చీకటి పడిపోద్ది. ఏమండి? చీకటి పడిపోద్ది. తన మార్గ మధ్యలో యెబూసీయులు ఉండే చోటండి అది. ఏమండి? ఇప్పుడండి కిబూస్లు అంటారు తెలుసా మీకు? ఇశ్రాయేలు ప్రాంతంలో మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, కిబూస్లు అని రాయబడి ఉంటుందండి.
కిబూసులు. అంటే అదొక తెగ. ప్రజెంట్ వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటారో తెలుసా అండి? మన పోతవరం గ్రామం ఉందనుకోండి. పోతవరం గ్రామంలో ఒక ఏరియా పాతపేట, కొత్తపేట ఉంది కదమ్మా. పాతపేట వాళ్ళందరూ కూడా ఒక కమ్యూనిటీ హాలు కట్టుకుని అందులో వంటలు, పిల్లలకు ఆడుకునే వస్తువులు ప్రతిరోజు అక్కడే భోంచేస్తారండి. భోంచేస్తారనుకోండి మీరు, ఇట్లా ఇళ్లలో భోజనాలు లేవేక, వంటలు ఇంట్లో వండుకోవడానికి ఆ ప్రాంతంలోనే కమ్యూనిటీ హాల్లోనే ప్రతిరోజు మధ్యాహ్నం అందరూ ఎంత గడప ఉంటుందండి ఈ ఊర్లో అమ్మా? ఒక 2000 మంది ఉంటారా? మధ్యాహ్నం 2000 మంది అక్కడికి వచ్చి భోంచేయాలి. సాయంత్రం 2000 మంది వచ్చి ఆ కమ్యూనిటీ హాల్లోనే భోంచేయాలి. మీ అందరూ కలిపి ఒక వంట వాళ్ళు పెట్టుకుంటారు అక్కడ. ఇక ఇళ్లలో భోజనాలు వండుకుంటాం, సెక్షన్స్ లేవు. అర్థమవుతుందండి? అంటే ఒక తెగ, కిబూసీనీలు అంటే ఒక తెగ అండి. ఇప్పుడు వాళ్ళందరూ కలిపి ఏకంగా ఐకమత్యం కలిగి ఒకటే పొయ్యి అండి. వాళ్ళకి ఎంతమంది ఉంటే అంతమంది అదే పొయ్యిలో ఉంటారన్నమాట. అలా వండుకుంటారు అక్కడ. ఏమండి? ఆ ప్రాంతంలో వాళ్ళు నివసిస్తున్నారన్నమాట. ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికండి చీకటి పడిపోద్దండి. చీకటి పడిపోయినప్పుడు అమ్మ బాబు చీకటి పడిపోయింది, ఎవరైనా షెల్టర్ ఎత్తే బాను, భార్య వెంట పెట్టుకుని పని వాళ్ళు పెట్టుకుని నేను ముందుకు వెళ్ళాలి, చీకటి పడిపోయింది అని చెప్పేసి పని వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇక్కడ ఉండిపోదామని చెప్పేసి. ఏమండి? ఆ ప్రాంతంలో నుండి బెన్యామీ గోత్రానికి చెందిన వాళ్ళు నివసిస్తున్నారు అక్కడ. మీరు చదువుకోండి అదంతా. బెన్యామీను గోత్రానికి చెందిన వాళ్ళు నివసిస్తుంటే ఏమండి ఆ చీకటి పడిపోయేటప్పుడు కంటే ఒక ముసలాయన పొలం పనులు చేసుకుని ఏ వేళని చూస్తాడు, లేవీని తన భార్యని పని వాళ్ళని చూస్తాడు. అమ్మ బాబు అయ్యా మీరు ఇక్కడ ఉన్నారంటే ఎవరు మీరు? పొరుగురులా ఉన్నారు, ఎవరు మీరంటే అయ్యా నేను పలానా బెత్లెహేం ప్రాంతానికి చెందినవాడిని అయ్యా, నేను నా భార్యని తీసుకుని వెళ్ళిపోతున్నాను పుట్టింటి నుంచి, తన పుట్టింటి నుంచి. ఇదిగో చీకటి పడిపోయింది, మాకు ఎవరో షెల్టర్ ఇవ్వట్లేదు, ఎలాగని అడిగినప్పుడు మా ఇంటికి రండి. ఆడకూతురుతో ఉన్నారు కదయ్యా, ఈ ప్రాంతం చాలా ప్రమాదం, దుర్మార్గులు తిరిగే ప్రాంతం ఇది, వద్దు ఇక్కడ ఉండకూడదు, మీరు మా ఇంట్లో మీకు సకల మర్యాదలు చేసి భోజనం పెడతామన్నాడు. మేము అన్నీ తెచ్చుకున్నామయ్యా, మాకు కాస్త షెల్టర్ తెచ్చాలు, ఈ రాత్రి పడుకొని మేము తెల్లవారుగా వెళ్ళిపోతామంటారు. సరే రండి అంటాడు. అనగానండి మొత్తానికి ఆ ముసలాయన ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఈ విషయం ఆ ఊరిలో ఉన్న కొంతమంది పోకిరి వెధవలకు తెలిసిందండి. అబ్బా పొరుగురు వాళ్ళు ఎవరో వచ్చారంట పలానా ఆయన ఇంటికి. మనకి ఏదో గుర్తు రావాలి మనకి సందర్భం. ఏంటది? సొదొమ గొమొర్రా తెలుసా అండి? అప్పుడు జరిగిన సంఘటన తెలుసా? చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళు వరకు క్యూ కట్టేశారు. లోతు మీ ఇంటికి ఎవరో వచ్చారు, రా బయటికి తీసుకురాళ్ళని. తెలుసా మీకు అది? అలాంటి సందర్భమే జరిగింది ప్రియమైన వాళ్ళారా. పోకిరీలు వచ్చి తన భార్యను తీసుకెళ్ళిపోయారండి. మీకు అర్థమవుతుందండి? భార్యను తీసుకెళ్ళిపోయి నానా రకాలుగా చేసి పాడు చేసి చంపేసి తెల్లవారినప్పటికి గుమ్మం మీద గడప మీద పడేసి వెళ్ళిపోయారండి. అప్పుడండి ఆ లేవీడు తెల్లారిపోయింది, రా వెళ్ళిపోదాం అని అంటున్నాడండి. అంటుంటానండి అప్పటికే చచ్చిపోతానండి. మాట లేదు, ఏమీ లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. ఏమో లేకు వెళ్దాం అనగానండి చచ్చిపోయిందండి. అప్పటికే తను తీసుకునండి గుర్రం మీద గాడిద మీద తీసుకుని వెళ్ళిపోయి ఇంటికి తీసుకెళ్ళిపోయాడండి. నేరుగా దేవుని సన్నిధికి తీసుకెళ్ళి పాపాన్ని ఒప్పించి బలి అర్పించి తన పాపాన్ని పోగొట్టేలాగా చెయ్యాలనుకున్నాడు తన భార్యను. ఎంత మంచోడండి నిజంగా ఒక లేవీడు, ఎంత మంచోడు సరే. ఏమండి ఈరోజు భార్య తప్పు చేస్తే లేదా పిల్లలు తప్పు చేస్తే ఎన్ని బాధలండి, బయటికి గెంటేస్తున్నారు, కుట్టేస్తున్నారు. క్షమించి తన మనసును మార్చేవాళ్ళు లేరు, సరిదిద్దేవాళ్ళు లేరు. ఏమండి అలాగ తీసుకెళ్ళిపోయాడండి. శవాన్ని తీసుకెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఏం చేశాడు తెలుసా? 12 ముక్కలు చేశాడండి. చచ్చిపోయినావండి చేసి ఇశ్రాయేలు గోత్రములో ఎంతమంది అండి? ఇశ్రాయేల్ గోత్రాలు, ఆ గోత్రాలందరికీ పంపించాడండి. ఏమండి ఎందుకు పంపించాడో తెలుసా ప్రియమైన వాళ్ళారా?
పంపించారు తెలుసా? పార్సల్ చేశాడు. ఎందుకు పార్సల్ చేశాడు తెలుసా అండి? ఎవరు ఈ ఆడకూతురు అవయవాల్లా ఉన్నాయి, చెయ్యి, కాలు, ఏంటి పార్సల్ వచ్చిందండి మనకి. ఎవరు ఈ స్త్రీమూర్తి, ఎవరిది అని ఎంక్వైరీ చేస్తే ఇంకెవరిది, లేవీయుని భార్య. ఏం జరిగింది అని 12 గోత్రం వాళ్ళు అందరూ ఒకే చోటకు వచ్చేసారు. 11 వచ్చిన చూడండి ఒకసారి. లేవీకాండం 19 అధ్యాయము, లేవీకాండము క్షమించండి, న్యాయాధిపతులు 19 అధ్యాయం 11 వచ్చిన చూడండి ఒకసారి. చదవండి. ఆ 20 అధ్యాయం నేరుగా వెళ్ళిపోండి. 20 అధ్యాయము 11 వచనం. 20 అధ్యాయం చూడండి ఒకసారి. ఇశ్రాయేలులందరూ ఒక్క మనుష్యుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరితో యుద్ధము చేద్దామనుకున్న కూడారు. ఏమండి ఏం జరిగిందో తెలుసా? ఎవరు ఈ స్త్రీమూర్తి, ఎవరు చేశారు ఈ పాడు పని అని అనగానే, అయ్యా నేనే, నా భార్య, తను ఎవరో కాదు, నా భార్య అయ్యా. ఏం జరిగింది? నేను మా మాంగారింటికి నా భార్యను తీసుకుని వెళుతుంటే మధ్యదారులో మీ గోత్రాలలో ఒక గోత్రం, బెన్యామీను అంటే ఎవరు తెలుసా? ఎవరమ్మా? ఇశ్రాయేలు గోత్రంలో ఒక గోత్రం వాళ్ళు పోకిరీలు నా భార్యను చంపేశారు, నాకు న్యాయం చేయండి అని 12 ముక్కలు చేసి 12 మందికి పంపించాడు. ఎందుకో తెలుసా అండి? ఆ దేహము 12 మందిని ఏకం చేయడానికి. తన భార్య శవము 12 మందిని ఒకటిగా చేయటానికి. మీకు అర్థమవుతుందండి? మళ్ళీ చదవండి అన్నమాట. కాబట్టి ఇశ్రాయేలీయులందరూ ఒక్క మనుష్యుడైనటువంటి అర్థమేంటో తెలుసా? అందరూ ఏకీభవించారు. ఎవరో బెన్యామీనీలు నివసించే ఆ ఊరి వారితో యుద్ధం చేద్దాం. ఇది మనవాళ్ళైతే ఏంటి, పరాయివాడైతే ఏంటి, తప్పే. చాలామంది అండి మనవాడు తప్పు చేస్తే కాపాడేస్తారు తెలుసా అండి మీకు? దాచేస్తారండి. అంటే దుర్మార్గులు మనవాడైతే పరాయివాడైతే తప్పే కదండి, అంతేనా? అంటే చాలామంది అండి కాపాడుతుంటారు చూడండి. అవును, మనవాడా, మన కులవాడా, లేదా మన మొత్తవాడా, సేవ్ చేసేయండి. అన్యాయం జరిగిపోయింది, అక్కడ అన్యాయం జరిగిపోయింది. ఏమండి వీళ్ళు ఎంత మంచోళ్ళు తెలుసండి? మన బెన్యామీను గోత్రం వాడా అయితే ఏంటి, మనవాడైతే పరాయి వాడైనా తప్పే, అయినా వాడికి శిక్ష తప్పదు వాళ్ళకి అనండి. ఒక్క మనుష్యుడైనట్టుగా అందరూ ఏక మనసు అయిపోయిందండి. అందరూ ఏక మనసు వచ్చేసిందండి. ప్రేమైన దేవుని పిల్లారా, ఏమండి? ఇదిగో 7 వచ్చిన చూడండి, 7 వచ్చిన 20 అధ్యాయం 7 వచ్చిన చూడండి. ఇదిగో ఇశ్రాయేలులారా, ఇక్కడనే మీరందరూ కూడి ఉన్నారు, ఈ సంగతిని గూర్చి ఆలోచన చేసి చెప్పుడనడి. అప్పుడు జనులందరూ ఏకీభవించి లేచి, మనలో ఎవడును తన గుడారమునకు వెళ్ళడు, ఎవడును ఇంటికి వెళ్ళడు. చూసారండి? ఏమైనా తగువు తీర్చాలి, సంగతి తేల్చాలి. మన ఆడకూతురుని మనవాడే పాడు చేసి చంపేశారా? ఎంత దుర్మార్గం! ఒక్కడు కూడా మిగలకూడదని యుద్ధం చేయడం మొదలెట్టారండి. ఆ ఊర్లో ఒక్కడు మిగలలేదండి, లేపేశారు. ఎందుకు చెప్తున్నాను ప్రియమైన దేవుని పిల్లారు తెలుసండి? ఒక దేహం, ఒక శవం, ఒక శరీరం 12 గోత్రాల వారిని కలిపింది. మీకు అర్థమవుతుందండి? 12 గోత్రములు ఉన్న వాళ్ళందరినీ ఒక చోటకి తీసుకొచ్చి ఒక్క మనుష్యుడైనట్టుగా ఏకీభవించేలాగా, ఎంత ఏకమండి వాళ్ళ ఐక్యమే. చూసారు ఎలా ఉందో?
వాళ్ళ ఐకమత్యం చూసారు ఎలాగుందో. నాకు న్యాయం చేయండి, నా భార్యను చంపేశారయ్యా, నాకు న్యాయం చేయండి అని వాళ్ళందరినీ ఏకం చేశాడండి లేవీయుడు. ఎంత తెలివిగా ఆలోచించాడు చూసారా. ఏమండి, ఒకసారి క్రీస్తు దగ్గరికి వద్దాం, మనం యేసు దగ్గరికి వద్దాం. చూడండి ఒకసారి 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఏమండి 23వ వచనం చూడండి ఒకసారి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొందితిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పెను. ఆ ప్రకారముగా భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పెను. ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రకటించాలి. ఏమండి, ఇదంతా మనకు బాగా తెలుసండి. సంఘాల్లో మాట్లాడుకుంటామండి. సంఘాల్లో రొట్టె ద్రాక్ష తీసుకున్నప్పుడు చెప్పుకుంటామండి. మంచిదండి. ఏమండి, ఇక్కడ ఏం జరిగిందో తెలుసా అండి. యేసు ఏమంటే రొట్టె ఏంటండి? రొట్టె గోధుమ రొట్టె అమ్మా. ఆయన శరీరం ద్రాక్షరసం, ఆయన రక్తం. బాగుంది కదా. అంటే యేసుక్రీస్తు వారి శరీరము ఎలాగైపోయింది ఏమండి. సంఘంలో 50 మంది ఉండేవాళ్ళు ఉన్నారు, 20 మంది ఉండేవాళ్ళు ఉన్నారు, 100 మంది ఉండేవాళ్ళు ఉన్నారండి. షిఫ్ట్లు వారికి వెళ్తూ ఉంటారు. ఉదయం ఆరాధన ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, రెండవ ఆరాధన 1 గంట నుంచి 2 గంటలు, మూడవ ఆరాధన లేవా 10,000 మంది, పట్టుకి 10,000 మంది వెళ్ళి కూర్చునే వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద సంఘాల్లో. అవునా? ఏమండి, మీకు మాట చెప్పమంటారా? యేసుక్రీస్తు వారి రొట్టెగా, అంటే రొట్టెని మనం ఏమనుకుంటున్నాం? ఆయన శరీరం అండి. ఎన్ని ముక్కలైందండి? ఎన్ని ముక్కలైంది? సంఘంలో ఎంతమంది ఉంటే, ఎంతమంది బాప్తిజం తీసుకుంటే అన్ని ముక్కలు. ఒక 100 మంది ఉందాం అనుకుందాం. ఇప్పుడు ఆయన శరీరం ఎన్ని ముక్కలైందండి? 100 ముక్కలైందా? ఆయన దేహం 100 ముక్కలు చేసుకుని ఏం చేస్తున్నాం? తినేస్తున్నామా? విచిత్రంగా లేదా? ఏమండి, ఒక లేవీయుని భార్య 12 ముక్కలు చేశాడండి. 12 ముక్కలు చేసి 12 గోత్రాలను కలపడానికి తన భార్య దేహాన్ని వాడుకున్నాడు. ఎంత తెలివైన వాడు అండి. హ్యాట్సాప్. యేసు దేహాన్నే 12 ముక్కలు చేస్తున్నామా? 1200 ముక్కలు చేస్తున్నామా? ఎంతమంది ఉంటే అన్ని ముక్కలైపోతున్నదండి. కానండి, ఒక్కటిగా మాత్రం ఉండగలుగుతున్నారు చెప్పండి. ఆయన దేహాన్ని సంఘములో 100 మంది ఉంటే 100 మంది 100 ముక్కలు బాప్తిసం తీసుకున్నవారు లేవండి అనగానే ఎంతమంది లేస్తారు? అమ్మో, పులోమంటలు లేచిపోతారు. కొంతమంది అండి విమాన ప్రయాణాలు చేసి వారం అక్కడే బాప్తిసం తీసుకున్నారు కాబట్టి ఎక్కడో ప్రయాణం, ఎక్కడో ఉద్యోగాలు రీచి వెళ్ళిపోతారండి దూర ప్రాంతాల్లో. అక్కడే బాప్తిసం తీసుకున్నాం కాబట్టి వారం ఉండి అక్కడే రొట్టె ద్రాక్ష తీసుకుని మళ్ళీ విమానం ఎక్కి వెళ్ళిపోతారండి. తెలుసా మీకు ఆ విషయం? అక్కడే తీసుకుని వెళ్తారండి. మంచిదండి. ఏమండి, రొట్టె ద్రాక్ష రసం తీసుకుని వెళ్ళిపోతున్నామే, ఆ రొట్టె యేసు దేహమని, ఆ ద్రాక్షారసం ఆయన రక్తమని ఎందుకండి తీసుకోలేకపోతున్నారు? అలాగా రొట్టె తీసుకుంటే అయిపోయిందా? ద్రాక్షారసం తాగితే అయిపోయిందా? ఏమండి, యేసు చెప్పిన మాటను ఏం చేశారు చెప్పండి? ఈ సంఘం, ఈరోజు సంఘాలు ఒక లేవీయుని భార్య శరీరం 12 గోత్రాల వారిని ఏకం చేసి అందరినీ ఒకే చోటకి తీసుకొచ్చి, ఏమండి, ఏక మనస్సు కలిగేలాగా తీసుకొచ్చింది. ప్రతి వారము యేసు దేహాన్ని మనం ముక్కలు చేసుకుని తినేస్తున్నామండి.
కానీ ఎవరిలోనూ ఐక్యత ఉండదు. ఎవరి సంఘం వాళ్ళది, ఎవరి బోధ వాళ్ళది. కక్షలు, క్రోధాలు, ఏమండి ఎన్ని బాధలండి. ఒక్కడికి కూడా ప్రేమ ఉండదండి. ఒక్కరికి కూడా ప్రేమ ఉండదండి. బోధనా విధానంలో తేడా. సేవకులంటే సేవకులు పడదు, సంఘస్థులంటే సంఘస్థులకు పడదు. కానీ యేసు దేహం మాత్రం ఒక్కటేనండి. ఆయన ముక్కలు ముక్కలు చేసుకుని తినేస్తున్నామండి ప్రతి వారము. ఇది న్యాయమేనా చెప్పండి? ఎలా ఉండాలండి? ఆయన దేహాన్ని తింటుంటే, ఆయన దేహం ఏమంటే ఊహించుకోండి, ఒకసారి ఊహించుకోండి. ముక్కలు ముక్కలు చేసుకుని తినేస్తున్నాం. మాకు 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 ఇవ్వండి. ద్రాక్షరసం ఆయన రక్తాన్ని తాగేస్తున్నాం అన్నాడండి. ఆయన రక్తం అన్నాడు, ఆ రొట్టె ఆయన దేహం అన్నాడు, ఆయన శరీరం అన్నాడు. ఎక్కడ ఉంది చెప్పండి ఐక్యత? ఎక్కడ ఉంది చెప్పండి ఐక్యత? ప్రభువు వలన నేను పొంది తిని అన్నాడని పౌలు గారు. ఆ మాట అదే ఫస్ట్ స్టేట్మెంట్. ప్రభువు వల్ల, ప్రభువు వల్ల. ప్రభు ఏం చేశాడు తెలుసా? అందరినీ ఐక్యం చేయడానికి తన వంతుగా ఎంత ప్రయత్నం చేశాడండి. చదువురు కదండి ఇందాక యోహాను సువార్త 17 అధ్యాయం 21 వచనంలో, వాక్యం వలన ఐక్యత కలగాలని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, వీళ్ళందరూ ఏకమవ్వాలి, ఏకమవ్వాలి. చూసారండి, ఎక్కడైనా ఉందండి. అందుకునండి నాటి సంఘాలకి నేటి క్రైస్తవ సంఘాలకి పోలికేది చెప్పండి ప్రియమైన వాళ్ళారా? పోలికేది చెప్పండి? ఐక్యత, వాళ్ళలో సఖ్యత, ప్రేమ. బా నిజంగా అండి, క్రీస్తు స్వరూపం వచ్చేస్తుందండి నాటి సంఘాల్లో. ప్రేమ చూపించారు సంఘాల పట్ల, సంఘాల పట్ల, ప్రజల పట్ల. ద్వేషం చూపించలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆనాడు లేవీడు చేసిన పనే ఈరోజు మనము చేయాలి ప్రియమైన వాళ్ళారా. యేసు దేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకుని తినేస్తున్నామే, కానీ మనలో ఐక్యత లేదు, ఐక్యత లేదు. ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రకటించాలి. యేసు రెండవ రాకడ వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రకటించాలి. అది తిన్నవాళ్ళు, తీసుకున్నవాళ్ళు. అది లేదు, అది లేదు. ఏం జరుగుతుందో తెలుసా అండి? అపరాధులైపోతున్నామని రాయబడి ఉందండి. ఆయన మరణాన్ని ప్రకటించకపోతే అపరాధులైపోయి శిక్షా విధి పొందుటకే తీసుకుంటున్నామని రాయబడి ఉంది. కింద వచనాలు 29 వచనం అండి. ప్రభువు శరీరం అని, బాబోయ్ చూసారా, అండర్లైన్ చేసుకోవాలి మీరు. ప్రభువు శరీరం అని వివేచింపక తిను త్రాగువాడు తనకు శిక్ష. ఏమండి ఎందుకు తీసుకుంటున్నామండి మనం? సాధారణంగా మన పాపాలు పోవాలి, అంతేనా? ఆయన రక్తంలో కడగాలి, మంచిది. ఏమండి మన పాపాలు, చేసిన పాపాలు పోవాలని, పరిశుద్ధులు అవ్వాలని, నీతిమంతులు అవ్వాలని మనం తీసుకుందామని మనం వస్తే ఆయన ఏమంటున్నాడు? శిక్షా విధి పొందటానిక? అంటే ఏది అమృతం అనుకుని, ఏది పాపాలు పోతాయనుకుని తీసుకుంటున్నామో అదే విషమైపోతుందన్నమాట మనకి. ఎప్పుడు తెలుసా? ప్రకటించకపోతే, సువార్తను ప్రకటించకపోతే అదే విషమైపోతుంది. ద్రాక్షారసమే విషముగా మారిపోతుంది అన్నమాట. శిక్షా విధి పొందుటకే అన్నాడు చూడండి. రొట్టె ఆయన దేహం, రొట్టె కాదండి, ఆయన దేహాన్ని ముక్కలు ముక్కలు చేసుకుని తినేస్తున్నామండి. ఇది న్యాయమేనంటారా? బ్రహ్మరాక్షసులం ఇటు మనం? చెప్పండి, ఆలోచించండి. చూసారండి, ఏమండి బాధ్యత అండి. రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నామంటే అర్థం ఏంటో తెలుసా అండి? ప్రభువు మరణాన్ని ప్రకటించాలి, సువార్తను బోధించాలి. అమ్మో లేకపోతే నేను శిక్షలోకి వెళ్ళిపోతున్నా బాబోయ్. భయం రావాలండి, భయం కలగాలండి. ఎక్కడుందో చెప్పండి? నేటి సంఘాల్లో ఎక్కడుందో చెప్పండి? ఏదో ఆచారంగా అది తీసుకుంటే ఏదో తెలియని ఆనందం అండి. అబ్బా అయిపోయింది, నా పని అయిపోయింది, నా పని అయిపోయింది. ఇంకా రొట్టె తీసుకున్నాను, ద్రాక్షరసం తీసుకున్నాను, చాలు, నేను ఎవ్వరికి చెప్పక్కర్లేదు అనుకుంటున్నాం, ఎవ్వరికి చెప్పక్కర్లేదు అనుకుంటున్నాం. ప్రియమైన వర్లారా, ఐక్యత లేదు. ప్రియమైన వర్లారా, ఐక్యత లేదు, ఐక్యత లేదు.
ఏమండి ఒక మాట చూపించి ముగించేస్తాను చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారమై. ప్రేమతో ఒకరినొకడు ఏమండి ఆత్మ కలిగించు ఐక్యత. రొట్టె ఏమండి బాప్తిసం తీసుకోగానే మనకు వచ్చింది ఏంటో తెలుసండి? పరిశుద్ధాత్ముడండి. పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడండి. తర్వాత అండి మనం అంతా ఐక్యత కలిగి సువార్తను ప్రకటించిన వాళ్ళమై ఉండాలి. మనం ప్రేమతోటి సుమండి, శ్రద్ధ కలిగి ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి. మీరు ఏమండి పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్ములను బ్రతుమాలు కొనుచున్నానర్రా. ఏమైపోయిందిరా మీలో ఐక్యత? ఏమైపోయింది మీలో ప్రేమ, సాత్వికం, ఆత్మ కలిగించు ఐక్యత అన్నాడండి. చూసారండి ఐక్యత. ఎప్పుడైతే మనం ఏక మనసు కలిగిన వారమై ఉంటామో అప్పుడేనండి మన దేవుడు మనకిచ్చే ప్రతిఫలం అప్పుడే ఇస్తాడండి. చివరిగా చూడండి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. అన్యోన్య సహవాసం అంటే ఏంటో తెలుసమ్మా? అమ్మా అన్యోన్య సహవాసం అంటే ఏంటో తెలుసా? భార్య భర్తలండి చాలా బాగుంటారండి అంటూ ఉంటాం. ప్రేమ, సఖ్యత, ఐక్యత ఎక్కడ ఉండాలంటున్నాడు? సంఘంలోనండి. మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉన్నప్పుడు మాత్రమే యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రముగా చేస్తుంది. మనం ఏకము, ఐక్యత, సఖ్యత, అన్యోన్యత కలిగినప్పుడే ఆయన రక్తం అంటే రొట్టె ద్రాక్షరసం మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. మనసులో ద్వేషాన్ని నింపుకొని, మనసులో క్రోధాన్ని నింపుకొని, మనసులో కక్షలు నింపేసుకుని, టన్నులు కొద్ది కక్షలు క్రోధాన్ని నింపుకొని, కోపం నింపుకొని సంఘాల్లో వచ్చి కూర్చుంటే ఏ లాభం చెప్పండి ప్రియమైన వాళ్ళారా? చేసిన పాపం మనం పోదండి. మనలను దేవుడు పవిత్రపరచడండి. చూసారా ఎంత బాగుందో? అన్యోన్య సహవాసం గలవారమై ఉన్నప్పుడే మనం ఆయన రక్తం మనపై పని చేస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన రక్తం మనపై పని చేస్తుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ఏమండి చివరిగా చూడండి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. చివరగా పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములను ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చారు నన్ను అడిగారు. ఏమండి అందుకు నేను అయ్యా మీకే తెలునయ్యా. అతడు ఇలాగూ యోహాను గారు కలలో దర్శనములోనండి ఒకడు అడుగుతున్నాడంటే యోహాను గారిని, పెద్దలలో తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు ఎవరు అని అడుగుతున్నారట ఒక ఆయన యోహాను గారిని. అప్పుడు అదేంటయ్యా నన్ను అడుగుతావు, అది మీకే తెలియనయ్యా ఎవరాళ్ళు అని అడగానే వాళ్ళు చెప్తున్నా చూడండి సమాధానం. వీళ్ళెవరో తెలుసా? తెల్లని వస్త్రాలు ధరించుకుని వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? మహాశ్రమలు అనుభవించి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని
వాటిని తెలుపు చేసుకొని ఉన్నారు. ఏమండి, గొర్రెపిల్ల రక్తములో వస్త్రాలను ఉతుక్కుంటే గొర్రెపిల్ల రక్తం ఎలాగుంటుందండి? ఎర్రగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా? అంతేనా? గొర్రెపిల్ల రక్తమేమో ఎర్రగా, వీళ్ళు ఉతుక్కున్న బట్టలు, వస్త్రాలు అంటే ఏంటమ్మా? వస్త్రాలు అంటే ఏంటి? బట్టలే కదా. వీళ్ళ బట్టలు ఆ రక్తంలో ముంచి తీస్తేనట తెల్లగా అయిపోయి అని రాయబడి ఉంది. అవునా? అసలు ఎర్రగా అవ్వాలి కదా, తెల్లగా ఎందుకని చెప్పండి? గొర్రెపిల్ల రక్తమేమో ఎర్రగా ఉంటుంది, వీళ్ళు ఎలా ముంచగానే వాళ్ళ వస్త్రాలు ఏమైనా తెల్లగా అయిపోయి అంటండి. వీళ్ళ బట్టలు ఎలా ముంచగానే తెల్లగా అయిపోయి అంట గొర్రెపిల్ల రక్తంలో. ఏమండి, అంటే దీని అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు ఉతుక్కున్నవి బట్టలు కాదండి బాబు, బ్రతుకులు. గొర్రెపిల్ల రక్తములో వాళ్ళు ఉతుక్కున్నవి ఏంటనుకున్నారో? బట్టలు అనుకుంటున్నారు. అక్కడ వస్త్రాలు అనగానే బట్టలు కాదు, బ్రతుకులు ఉతుక్కున్నారు వాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు రక్తము, గొర్రెపిల్ల అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారండి. యేసుక్రీస్తు వారు. ఏమండి, ఈ మధ్యన అండి ఒక ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నాడు, యేసుక్రీస్తు వారు ఎవరంట? గొర్రెలు కాపరే, గొర్రెలు కాచుకున్నవాడు. ఆయన మీకు దేవుడు ఏంటి? మీ ఫోటోలు చూడండి ఎలా ఉన్నాయో, బైబిల్ కూడా చూడండి ఎలా. నేను మంచి గొర్రెలు కాపరని అన్నాడు. మీ బైబిల్లో ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరు? గొర్రెలు కాపరే. భలే సింక్ అయిపోయిందండి. ఎందుకంటే బైబిల్లో ఉంది కదా. మరి మనవాళ్ళు కూడానండి, మనవాళ్ళు కూడా ఏం చేస్తారు? ఇళ్ళ దగ్గర ఏం పెడతారు? చంకలో గొర్రె, చేతిలో కర్ర. యేసుక్రీస్తు వారు అలాగా దీనంగా చూసి ఒక గొర్రె పిల్ల వైపు ఆయన అలా చూస్తూ ఉంటాడు. ఆ బొమ్మ ఉందా ఇళ్ళలో? నిజంగా అండి, ఎవరైనా అన్యులు వచ్చి ఆ ఫోటో చూసినప్పుడు నిజంగా యేసుక్రీస్తు వారు గొర్రెలు కాపరా అనుకుంటారు. ఎందుకంటే అక్కడ అలా ఉంది మరి ఫోటో. అవునా? నిజంగా చెప్పండి, యేసుక్రీస్తు వారు చరిత్రలో ఎక్కడైనా గొర్రెలు కాచినట్టు ఉందా? గొర్రెలు కాచాడా? గొర్రెలు కాయలే. ఏమండి, ఆ ప్రాంతములో గొర్రెని ఎందుకు చూపించాడంటే సాధు జంతువు కదండి. సాత్వికమైన మనస్సుకు సాధు స్వభావం కలిగిన వాళ్ళు ఎవరు? క్రైస్తవులండి. క్రైస్తవులు సాధు స్వభావం కలిగిన వాళ్ళు. ఏమండి, ఆ గొర్రెలు కాసే కాపరి ఎటు దూకు తగ్గి పారిపోతూ ఉంటాయి. తెలుసా మీకు? మొన్న టీవీలో వచ్చింది, ఏమొచ్చింది? ఒక గొర్రె రోడ్డు దాటిందంటండి. అంతేనండి, దాని వెనకాల 100 గొర్రెలు దూకేసినాయండి. లారీ కొట్టేసిందండి. 150 గొర్రెలు చచ్చిపోయినాయి. ఎంత అమాయకులు అండి, చూసి అమాయకు స్వభావం అండి గొర్రెలంటే. సాధు స్వభావం కాబట్టి ఈ భూమి మీద సాధు జంతువు ఏది కనపడుతుంది? గొర్రె కనపడుతుంది. ఏమండి, గొర్రె అంటే నేను మా గొర్రెలకు మంచి కాపరని అనగానండి, నిజమైన గొర్రెలాగా ఆయన ఫోటోలు పెట్టేసుకుని మనం వాళ్ళకి అవకాశం ఇచ్చేసామండి. ఉపమానంకరంగా మనకు అర్థం అవ్వాలని చెప్పాడండి అది. అతను ఏమంటున్నాడు ఇప్పుడు? నిజంగా గొర్రెలు కాచాడు బైబిల్లో ఉంది అంటున్నాడు. ఎక్కడ ఉందా బైబిల్లో నిజంగా గొర్రెలు కాచినట్టు? ఉందా? లేదండి బాబు. మనము గొర్రెలంటే నా గొర్రెలు మేపు అన్నాడా పేతురు గారిని? నిజంగా అంటే యేసుక్రీస్తు వారికి మంద ఉంది, నేను వెళ్ళిపోతున్నాను, నా 100 గొర్రెలను మేపు పేతురు అన్నాడా? గొర్రెలంటే మనమండి, సంఘం. గొర్రెలంటే సంఘం. ప్రియమైన వర్లారా, ఇక్కడ ఏమన్నాడు? గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని తెలుపు చేసుకొని ఉన్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు ఉతుక్కున్నవి బట్టలు కాదు, బ్రతుకులు. వాళ్ళు ఎవరో తెలుసా? మహాశ్రమలు అనుభవించి వచ్చారు. మనము ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షరసం తీసేసుకున్నామండి, పాపాలు తీసేసుకుంటున్నామండి. ఐక్యత మాత్రం లేదు ప్రియమైన వాళ్ళారా, ఐక్యత లేదు. ఆలోచించండి. అందుకనండి ప్రియమైన వాళ్ళారా, నాటి నేటి క్రైస్తవ సంఘాలకు పోలిక ఏముంది చెప్పండి? ఎంత తేడా వచ్చేసింది ప్రియమైన వాళ్ళారా. ప్రార్థన చేసుకుందాం. మిగిలిన మరిన్ని మాటలు సహోదరుల ఉదయ్ గారి ద్వారా మనం నేర్చుకుందాం. మహాగణుడవు పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, గొప్పదేవుడు నాయన, ఒక లేవీయుని భార్య నాయన, గోత్రాలందరూ వారిని కలిపి ఏకం చేసింది తండ్రి. తన దేహాన్ని తండ్రి ముక్కలు చేసి అందరినీ ఏకం చేయించాడు నాయన. మీ కుమారుడైన యేసు దేహాన్ని తండ్రి
ప్రతి వారం ముక్కలు ముక్కలుగా చేసుకుని తండ్రి మేము తినేస్తున్నాం నాయన. అయినా మాలో ఐక్యత లేదు, ప్రేమ లేదు, సఖ్యత లేదు. ఇకనైనా నాయన తండ్రి ఈ మాటల ద్వారా మా బ్రతుకులను మార్చుకునే గొప్ప భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి. నా తర్వాత చెబుతున్నటువంటి నీ కుమారులు ఉదయ్ గారికి మరింత జ్ఞానాన్ని ప్రసాదించి మంచి మాటలు మేము నేర్చుకునేలాగా నాకు కృప చూపించమని యేసువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ద్రాక్షారసం నీకు గుర్తు చేస్తుందిగా, తన జ్ఞాపకాలు నీకుండాలని అది గుర్తు చేస్తుందిగా. ప్రాణాన్ని మనకిచ్చాడు తన ప్రేమతో, నీ కొరకు బలి అవుతానని తలవంచను. బహుమానమే బలియాగమై రొట్టె ద్రాక్షారసముగా ముందు నిలిచెను. బహుమానమే బలియాగమై రొట్టె ద్రాక్షారసముగా ముందు నిలిచెను. నీ కోసమే ఈ త్యాగము, నీ పాపమే ఈ గాయము. గమనించు, గ్రహించు, ప్రకటించు, నీ పాపం మోసాలని ప్రకటించు. రొట్టె ద్రాక్షారసం నీకు గుర్తు చేస్తుందిగా, తన జ్ఞాపకాలు నీకుండాలని అది గుర్తు చేస్తుందిగా. ఆదివారము రొట్టె తీసుకుంటున్నావు, ఎంతమందికి తన కోసం చెబుతున్నావు. ఆదివారము రొట్టె తీసుకుంటున్నావు, ఎంతమందికి తన కోసం చెబుతున్నావు. రొట్టె తిని ప్రకటించకుంటే అపరాధివి, తన సువార్త ప్రకటిస్తేనే నిరపరాధివి. ప్రభువా ప్రభువని పిలుచుటకు కాదు ప్రతివారం, అందరూ కలిసి మోయాలి సువార్త భారం. బహుమానమే బలియాగమై రొట్టె ద్రాక్షారసముగా ముందు నిలిచెను. బహుమానమే బలియాగమై రొట్టె ద్రాక్షారసముగా ముందు నిలిచెను. రొట్టె ద్రాక్షారసం నీకు గుర్తు చేస్తుందిగా, తన మరణం ప్రకటించాలని నీకు గుర్తు చేస్తుందిగా. విందు చేయించేటట ఒక మనుషుడు. విందు చేయించిన తర్వాత విందుకు రమ్మని పిలిస్తే పిలువబడిన వారు రాలేదట. ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. దేవుని రాజ్యములోనే ఒక గొప్ప విందుంది. ఆ విందులో ఉన్నది ఏంటో తెలుసా? రొట్టె ద్రాక్షారసం. జీవాహారము నేనే,
మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినవాడు చావకుండునట్లు పరలోకము నుంచి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తన శరీరమును ఎలాగూ తిననీయగలడు. మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరం తిని రక్తం త్రాగితే నిత్య జీవము, అంత్యదినమందు నేను వానిని తిరిగి లేపుతును. నా శరీరం తిని రక్తం త్రాగితే నిత్య జీవము, అంత్యదినమందు నేను వానిని తిరిగి లేపుదును. పిలువబడిన వారందరికి విందు సిద్ధమైనది. రొట్టె ద్రాక్ష రసముగా నీ ముందు ఉన్నది. దేవుని రాజ్యంలో భోజనం సిద్ధమైనది. ప్రతి ఆదివారం పస్కా బలిగా నీ ముందున్నది. బహుమానమే బలియాగమై రొట్టె ద్రాక్ష రసముగా ముందు నిలిచెను. బహుమానమే బలియాగమై రొట్టె ద్రాక్ష రసముగా ముందు నిలిచెను. రొట్టె ద్రాక్ష రసం నీకు గుర్తు చేస్తుందిగా నీ శరీరము నీ రక్తం ప్రభువలె నువ్వివ్వాలిగా. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఆ బహుమానమే బలియాగమై రొట్టె ద్రాక్ష రసముగా ముందు నిలిచెను.